నేను ఇక్కడ మీకు చెప్పటమే కాదు, నా పిల్లలు కూడా టార్చర్ పొందల చదువు విషయంలో. ఒకడికైతే స్కూల్కి పంపించాను కానీ ఎక్కలా బుర్రకి. చిన్నప్పుడు మీకు తెలుసా, 1 సంవత్సరం స్కూల్ మానిపించా వాడిని. ఎవడో చెప్పను, ఇద్దరిలో ఒకడిని. దేవునికి స్తోత్రం. మళ్ళీ వాడు అవమానం ఫీల్ అయ్యే అవకాశం ఉంది. అందుకని నువ్వు నా పరువు బయట వేస్తున్నావు డాడీ అని చెప్పుకునే రోజు వాడే చెప్పుకుంటాడు. దేవునికి స్తోత్రం. 1 సంవత్సరం స్కూల్ మానిపించాను నేను. అప్పటిదాకా విశ్వాసులకు ప్రీచర్ని, ఇక ఆ సంవత్సరం అంతా వాడికి టీచర్ని అయ్యా. నాకు తెలిసిన సబ్జెక్ట్ అంతా వాడికి నేర్పా. ఇంకేం లేదు, నేను పరిచర్యకి పోయి రావటం, వాడిని కూర్చోబెట్టడం, వాడి చేత అన్ని రాయించటం, చదివించటం. దేవుని కృపను బట్టి వాడికి స్కూల్లో 6 తరగతులు చదివితే ఎక్కనిది, దేవుని కృపను బట్టి అంతా 2-3 నెలల్లో వాడికి అవగాహన కల్పించేటట్టు దేవుడు కృపనిచ్చాడు. అట్లాగా ఎందుకు చెప్తున్నానంటే, పిల్లలకి అవసరమైతే నీకు తెలివి ఉంటే నేర్పుకో, కష్టపడి చదువు చెప్పుకో. బిడ్డలకు అవసరమైతే అవగాహన కల్పించుకో. నీకే చదువు లేకపోతే చదువు వచ్చిన వాళ్ళ చేత 4 సలహాలు ఇప్పించు, ప్రోత్సహించు. దేవుడి దయ వల్ల నేను అవగాహన బిడ్డ కల్పించకపోతే ఇప్పుడు వాడు చదవగలిగేవాడు కాదు. టైం తీసుకున్నా. ఎందుకంటే వాడు రెగ్యులర్గా స్కూల్కి వెళ్తున్నాడు. ఓ రోజు కూర్చోబెట్టి నా పేరు రాయరా అన్న, వాడు రాయలేకపోయాడు. తెలుగులో నా పేరు రాయనా అన్న, రాయలేవాడు. సరే అమ్మ పేరు రాయరా అన్న, రాయలా. మళ్ళీ నెల నెల జీతం కడుతున్నాను, వాడిని స్కూల్కి పంపిస్తాను, వాడు రాయలేకపోయాడు. చాలా ఏడుపు వచ్చింది నాకు. ఎందుకు ఏడుపు వచ్చిందో తెలుసా? ఏడుపు ఎందుకు వచ్చిందో తెలుసా? ఎందుకు వచ్చి ఉండదు చెప్పండి. అసలు మీ ఐడియాలజీ తెలుసుకుంటాను. నాకు ఎందుకు ఏడుపు వచ్చిందో చెప్పండి మీరు. ఎందుకంటే మరి నెల నెల ఫీజు కడుతున్నాం, వాడికి ఏం రాలా, మరి ఏడుపు రాక ఆనందం వచ్చింది అయింది. ఫీజు అంతా పోయేగా, అవునా? తర్వాత టైం వేస్ట్ అయిపోయేగా. ఈ 2 కారణాలను బట్టి బాధ కలిగిద్దని మీరు అనొచ్చు, కానీ కాదు, అందుకు కాదు. టైం పోయినందుకు కాదు, ఫీజు పోయినందుకు కాదు నేను ఫీల్ అయింది. కనీసం రాయటము చదవటము కూడా రాకుండా 6 తరగతుల వరకు వాడు ఎలా వచ్చాడు, ఎంత ఒత్తిడి ఫేస్ చేసి ఉంటాడు. మిగిలిన వాళ్ళందరూ చక్కగా రాసి చదువుతూ ఉంటే వాళ్ళ మధ్య చదువు రాని స్థితిలో మొద్దులాగా ఉన్న వీడు ఎంత ప్రెజర్ అనుభవించి ఉంటాడని ఏడ్చా. పక్కన వాళ్ళని ఎంత బతిమలాడుకొని ఉంటాడు. ఎగ్జామ్స్ టైంలో అరే కొంచెం చూపించురా అని పక్కన వాళ్ళని ఎంత బతిమలాడుకొని ఉంటాడు, ఎంత మొత్తుకొని ఉంటాడు, ఎన్ని లంచాలు పెట్టుంటాడు. అవన్నీ జస్ట్ వాడి ప్లేస్లో కూర్చొని ఆలోచిస్తే నాకు ఏడుపు వచ్చింది. వద్దు బేట, ఆ పరిస్థితి వద్దు, నీకు కూర్చోను, అసలు చదువు వద్దు. నేను మానిపిస్తే వాళ్ళు కబురు పెట్టారు, మీ వాడు రావట్లేదంటే రాడు అని చెప్పా. దేవునికి స్తోత్రం. రాడు సార్, నేనే చెప్పుకుంటా. అసలు వాడికి ఏం చెప్పారో, ఏం ఎక్కింది అసలు కనీసం వాడు పదాలు రాయగలుగుతున్నాడా లేదో కూడా చూడకుండా మీరు వాడిని 6 తరగతులకు తీసుకెళ్ళారు. నిజంగా మీ బడికో సలాం, మీ చదువుకో సలాం. డిగ్రీ దాకా కూడా తీసుకెళ్ళేటట్టున్నారు ఎట్లనే. దేవునికి స్తోత్రం. ప్రియులారా, నేనే చెప్పుకున్నాను ఈరోజు చక్కగా దేవుని కృపను బట్టి వాడు మీ పేరు కూడా రాస్తాడు. ఇప్పుడు చక్కగా చదువుతాడు, తెలుగు చదువుతాడు అంటారా. ఇక తెలుగు విషయంలో డౌట్ లేకుండా వంట పట్టింది. తర్వాత ఇంగ్లీష్ తిప్పలు పడ్డాడు. ఇప్పుడు ఇందులో తిప్పలు పడి లైన్లోకి వచ్చాడు అనుకో. ఇప్పుడు మీకు 1,000,000 వరహాల ప్రశ్న, ఇంతకు పెద్దోడా చిన్నోడా? ఎవడో నేను చెప్పను.
దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది పరిస్థితి. చేతనైతే నేర్పుకోండి, ఓర్పుగా చెప్పుకోండి, నేర్పించుకోండి. బిడ్డలు తప్పకుండా ప్రయోజకులు అవుతారు. కన్న తల్లివి నువ్వే నిందిస్తే, కన్న తండ్రివి నువ్వే నిందిస్తే, నువ్వే దూషిస్తే, నువ్వే తృణీకరిస్తే, నువ్వే వ్యధవం చేసి మాట్లాడితే, నువ్వే పనికి మాలింది మాలిందని నువ్వే మాట్లాడితే ఆ బిడ్డకు ఆదరణ ఎక్కడ తల్లి? పద్దాకలు ప్రవక్తలాగా పనికి మాలింది ప్రవచించి నిజంగా పనికి మాలింది తయారైంది. పనికిమాలుడు, దరిద్రుడు, ఎదవా అని పద్దాకలు అలా మాట్లాడి చివరికి వాడు నంబర్ 1 ఎదవే తయారవుతాడు. అనొద్దు బిడ్డ, అట్లా అనొద్దు. పిల్లల్ని ధైర్యపరచండి. థామస్ ఆల్వా ఎడిసన్ వినపడదు, ఆయనకి వినపడదు. చదువు చెప్పలేక విసుగు పుట్టి ఒక పేపర్ రాసి పంపించారు ఇంటికి ఆయన్ని. ఎదవలు చూశాక నేను ఎదవని చూడలేదు. చూడలేదు. వీడికి వినపడదు, పోనీ సైకిల్తో చెప్పిన అర్థమై సావదు. వీడికి చదువు చెప్పి వీడిని ఒక ప్రయోజకుడిని చేయటం మా వల్ల కాదు, నీ చేతనైతే నువ్వే చేసుకోమని ఇంటికి పంపించారు. ఇంటికి వచ్చాడు ఆ పేపర్ తీసుకొని, తల్లికి చూపించాడు. పేపర్ ఇచ్చారు మమ్మీ అని. చదివింది, చదివి ఏడ్చుకుంది. ఏంటి మమ్మీ ఏమి రాశారని అడిగాడు. తల్లి ఏం చెప్పిందో తెలుసా? ఎగతాళిగా కాదు, సీరియస్గానే చెప్పింది. నువ్వు పెద్ద మేధావివంట, నీలాంటి మేధావికి చదువు చెప్పగలిగేంత సామర్థ్యం వాళ్లకు లేదట. అందుకని మరి నిన్ను గన్న తల్లిగా నేనే నీకు చదువు చెప్పమని నాకు పంపించారు నాయన. నీకు చదువు చెప్పేంత కెపాసిటీ వాళ్లకు లేదంట అని చెప్పి. అప్పుడు ఈయన ఫీల్ అయ్యాడు, నేను మేధావిని అనుకుంటా పెరిగాడు. తల్లి చనిపోయిన తర్వాత ఆమె సామాగ్రిలో పాత పెట్టెలు అవి ఉంటాయి కదా, వాళ్ళ వస్తువులు, అందులో అవన్నీ తిరగేస్తూ ఉంటే ఆ చిన్నప్పుడు ఆయన తెచ్చిన లెటర్ కనపడింది. అందులో ఏముందో కొడుకు చూపిలా. కొడుకు పెద్దవాడై ప్రయోజకుడు అయ్యాడు. ఇదిగో మన కళ్ళ ముందు వెలుగుతున్న బల్బును కనుగొంది ఆయనే, థామస్ ఆల్వా ఎడిసన్. బల్బు కనుగొన్నది ఎవరంటే ఆయన పేరే చెప్తారు. ప్రపంచం మేధావులు ఒక మేధావిగా అయిపోయాడు. వెధవయ్యాడా, మేధావయ్యాడా? ఇతను స్కూల్లో చదువు చెప్పబడ్డా, ఇంటికి పంపబడ్డా? అందుకే ఎవరైనా ఆ స్థితిలో కనపడితే నేను చాలా వింతగా చూస్తా, అబ్బో వీడు కాబోయే మేధావి కాబోలని. దేవునికి స్తోత్రం. 6 తరగతులు చదివినా పదాలు రాని నా కొడుకును కూడా అంతే ఫీల్ అయ్యాను నేను. అబ్బా, నా ఇంట్లో కూడా ఒక మేధావి తయారవుతున్నాడు. నేను చెప్పేది నిజం. నా ఇంట కూడా ఒక మేధావిని దేవుడిచ్చాడు, దేవునికి స్తోత్రం అని ఆనందపడ్డా. ఏడవలా, మొత్తుకోలా, ఫీల్ అవ్వాలా. ఎందుకు ఏడ్చానో చెప్పా. అర్థం కాని స్థితిలో వాడు ఎంత ఒత్తిడికి గురై ఉంటాడో అనేదే ఫీల్ అయ్యా. కానీ డబ్బులు పోయినాను, టైం వేస్ట్ అయిందనో నేను ఫీల్ కాల. తర్వాత దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆనందపడ్డా, నా ఇంట కూడా ఒక మేధావిని దేవుడు లేపాడని. అంటే పిల్లల్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో, పిల్లల్ని ఎలా ప్రశంసించి వాళ్ళని లైన్లో తెచ్చుకోవాలో చెప్తున్నాను నేను. నేర్చుకోండి. లైవ్లో ఉన్నవాళ్ళు కూడా జూమ్లో అప్పుడప్పుడు చూపించండి, రే మీకు దండం పెడతా వాళ్ళ మొఖాలు చూపించండి రా, వాళ్ళ మొఖాలు చూపించండి రా, వాళ్ళకు కూడా చెప్పాలరా, నేను వాళ్ళకు కూడా చెప్పాలరా. పిల్లలతో ఎలా వ్యవహరించాలో తెలియచావట్లా కొంతమందికి. అందుకని చెప్తున్నాను నేను, పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి అందరికీ చెప్తున్నా. కాస్త అప్పుడప్పుడు వాళ్ళ ఫేస్లు వేయండి రా. అందరికీ చెప్తున్నాను, గుర్తుపెట్టుకొని పిల్లల్ని జాగ్రత్తగా పెంచడం నేర్చుకోండి. నీ నోరు
ఉపయోగించే తీరును బట్టి పిచ్చోడు కూడా మేధావిగా తయారయ్యేటట్టు నువ్వు చేయొచ్చు. ప్రోత్సహించండి, ప్రశంసించండి, మెచ్చుకోండి. వాడు కృంగిపోతే వాడి వెన్ను తట్టండి. లేదు బేటా, నువ్వు మంచి పనోడు అవుతావు, ప్రయోజకుడు అవుతావు, మేధావి అవుతావు. మా నాన్న రెగ్యులర్గా వాడేవాడు ఈ పదం. ఇంటిని నిలబెట్టాల్సింది నువ్వే, ఇంటిని నిలబెట్టాల్సింది నువ్వే, ఇంటిని కాపాడాల్సింది నువ్వే అని పర్సనల్గా నేను ఆయనతో నడుస్తున్న ప్రతిసారి కూడా ఇంటి బాధ్యత నీదే, ఇంటి బాధ్యత నీదే, నీ చేతుల్లోనే ఉంది, నీ ఇష్టం, నీ ఇష్టం అని చెప్పేవాడు నా తండ్రి. ఎక్కడన్నా నేను కోపతాపాన్ని ఆవేశపడి పొరపాటు అడుగులేస్తే ఆయన ఏం చెప్పాడో తెలుసాయా? తెలివిగల్లోడు అనుకున్నా, జ్ఞానవంతుడు అనుకున్నా, నువ్వు కూడా ఇట్లా చేస్తే ఎట్లా? వాస్తవానికి మనం నెంబర్ 1 ఉంటా, కానీ ఆయన మాటల దెబ్బకి ఫుల్ ఛార్జ్ అయ్యేది. ఒరే నేను మంచోడిని ఇప్పుడు. మా నాన్న హృదయంలో నాకింత విలువ ఉంది. ఎవడు బయటోడు పిచ్చోడు అనుకుంటే నాకెందుకు, బయటోడు మేధావి అనుకుంటే నాకెందుకు? మా నాన్న నన్ను తెలివిగల్లోడు అన్నాడు. మా నాన్న ఇంటి బాధ్యత నాదే అన్నాడు. మా నాన్న కుటుంబాన్ని నడిపించుకురావాల్సింది నువ్వే అన్నాడంటే మా నాన్నకి ఎంత భరోసా ఉంది నా మీద, ఎంత నమ్మకం ఉంది నా తండ్రికి నా మీద. అదే మైండ్లో పడింది. నిజంగానే ఆ విధంగా నేను ఆలోచనలు ప్రభావితమైన దేవుని మహాకృపను బట్టి దేవుడు చివరికి కుటుంబానికే బాసటగా మార్చి పడేశాడు ఆయన. నిన్ను పీడించే కొడుకైనా, వేధించే కూతురైనా, పీడించే కొడుకైనా, పీడించే కూతురైనా, నేను చెబుతున్నా, మీకు దండం పెట్టి చెబుతున్నా, వాడు ఎదవే కావచ్చు, పనికిమాలోడు కావచ్చు, గారుడు కావచ్చు, నువ్వు రెగ్యులర్గా ఒక మాట వాడి ముఖాన, ఈరోజు నువ్వు ఇలాగున్నావు, ఒకరోజు వచ్చిదిరా, నువ్వు మంచిగా మారిపోతావు, నువ్వు ప్రయోజకుడు అవుతావు, జ్ఞానవంతుడు అవుతావు, ఆశీర్వాదకరం అవుతావు. బిడ్డ నేను నమ్ముతున్నారా? నా ప్రార్థనలు ఒట్టిగా బావురా? నా కూతురా, నువ్వు ఖచ్చితంగా ఇలా అవుతావమ్మా, నువ్వు ఈరోజు ఇలా ఉన్నావు, నీ భవిష్యత్తు అద్భుతంగా మారిపోతుంది, నీకు మంచి లైఫ్ రాబోతుంది, నువ్వు ఖచ్చితంగా మార్పు చెందుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు నిలబడతావు, నిన్ను అలాగ చేస్తాడు దేవుడు అని నువ్వు మాట్లాడు. నీ పిల్లల ముందు మార్పు చెందుతావు, నువ్వు దీవించబడతావు, నువ్వు నిలబడతావు, నిన్ను అలాగ చేస్తాడు దేవుడు అని నువ్వు మాట్లాడు నీ పిల్లల ముందు. వాడు పెట్టే విసుగు దెబ్బకి నువ్వు చస్తావు రే, నువ్వు మధ్యలోనే చస్తావు. నేను చెబుతున్నాగా, పురుగులు పడి చేస్తావు, నువ్వు నాశనం అయిపోతావు, నీకు బండి తగిలి చేస్తావు, నువ్వు దిక్కులేని సాగు చేస్తావు, నువ్వు అట్ట చేస్తావు, నువ్వు ఇట్ట చేస్తావు, అంత నాశనం అవుతావు. ఈ శాపాలే మాట్లాడతారు. కానీ ఎక్కువ శాతం ఆవేశం ఎక్కువైన తల్లి తండ్రి, బేటా ఈరోజు నువ్వు నన్ను ఏడిపిస్తున్నావు, దుఃఖపెడుతున్నావు, కానీ ఆటే కాలం సాగదురా, నువ్వే నన్ను చక్కగా చూసుకునే రోజు రాబోతుంది, నువ్వు నన్ను ప్రేమించే రోజు రాబోతుంది, నువ్వే నాకు ఆదరణగా ఉండే రోజు రాబోతుంది, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈరోజు నువ్వు ఇలా ఉన్నావు, కానీ భవిష్యత్తులో నువ్వు గొప్పవాడివి అవుతావు, నిన్ను గొప్ప స్థితికి దేవుడు తెస్తాడు. ఈ వ్యసనాల మీద నీకు జయం వచ్చింది, ఈ బలహీనతల మీద నీకు జయం వచ్చింది, ఈ పాపం మీద నీకు జయం వచ్చింది, నీ జీవితం 10 మందికి ఆదర్శప్రాయమైంది. అట్లా చేస్తాడు నా దేవుడు అని నువ్వు పదే 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 వాడి ముందు అను. నువ్వు అంత సీన్ నీకు లేదు, నీకు దమ్ముంటే అట్లా అను. నువ్వు నీకు అంత ఓర్పు లేదు, అంత సహనం లేదు, అంత నిశ్చయత లేదు, అంత విశ్వాసం లేదు, అంత భక్తి లేదు. ఏ గాడికి శాంతంగా ఉన్నంతసేపే నీ భక్తి మాటలు, నీ ప్రార్థన మాటలు, నీ దేవుని మాటలు, నీ విశ్వాస మాటలు. నీకు టెంపర్ వచ్చిందంటే నోటి నిండా శాపాలు, శాపనార్థాలే, చివరికి అయ్యే అవుతాయి. నేను అందుకే చెబుతాను, దయచేసి అలాగ మీరు మాట్లాడొద్దు. ఏమన్నాడో తెలుసా ఆయన? తల్లి ఆ పేపరు తల్లి దగ్గర, తల్లి చనిపోయిన తర్వాత ఆ పేపర్ తీసుకుని చూసి ఏడ్చుకొని తన ఫ్రెండ్స్తో అన్నాడు, తనతో కూడా ఉన్న వాళ్ళతో అన్నాడు, స్కూల్లో నేను జీరో, స్కూల్లో నేను జీరో, కానీ నేను జీరోగా ఉన్నప్పుడే స్కూల్ పిల్లలందరికీ, స్కూల్ మాస్టర్స్కి, టీచర్స్కి, అందరికీ నేను జీరో, కానీ ఆ దశలోనే మా అమ్మకు నేను హీరో. అవునాయనా, నీ కొడుకయ్యా, నీ కొడుకు, వాడిని హీరోగానే మాట్లాడు, మాట్లాడు. ఏం నష్టమా?
గణపరిచి మాట్లాడవా, ఏమన్నా నీకు ముత్యాల రత్నాలు రాలిపోతాయండి. పిల్లల్ని మెచ్చుకోలుగా మాట్లాడు. కాస్త గుర్తించు వాళ్ళని. నేను విధవగా ఉన్నప్పుడే, నేను జీరోగా ఉన్నప్పుడే స్కూల్లో వాళ్ళందరూ నాలో జీరోని చూశారా. నా తోటి స్టూడెంట్స్ నాలో జీరోని చూశారు. నా ఇరుగు పొరుగులు నాలో జీరోని చూశారు. నా టీచర్స్ నాలో జీరోని చూశారు. చదువురాని మొద్దుని చూశారు. నా సార్స్ నాలో జీరోని చూశారు. కానీ మా అమ్మ ఒక్కతేరా నాలో హీరోని చూసింది. మా అమ్మ ఒక్కతే నాలో హీరోని చూసింది. ఈజ్ ద లార్డ్. నా కళ్ళు కూడా అంతే చూస్తాయి, తెలుసా మీకు? నా ఆత్మీయ బిడ్డలైన ఆ సెల్ ఫోన్ ఒక్కసారి నాకు ఇస్తారా? గోడకేసి కొడతా, మళ్ళీ మోగకుండా. ఒక్కసారి అందుబాటులో ఉంటే నాకు ఇస్తారా? నేను కొత్తది కొని పెడతా. ఒక్కసారి కొట్టానంటే గోడకేసి ఇంకిన పడదు. నిజంగా కొత్తది కొని పెడతా. ఒక్కసారి ఇవ్వండి నాకు. దేవునికి స్తోత్రం. ఇంకినపడదులే. నా ఆత్మీయ బిడ్డల్లో కూడా నేను అదే చూసుకుంటా. మీరందరూ దేవుని సేవకురాళ్ళలా కనపడతారు నాకు. ఎవరు నా ముందుకు వచ్చినా సరే ఒక సేవకురాలు కనపడతా ఉంటా, ఒక సేవకుడు కనపడతా ఉంటా. అలానే చూసుకుంటాను నేను. ఒక దైవజనుడిని, ఒక దైవజనురాల్ని చూస్తూ ఉంటాను. మీరు నా ముందుకు వస్తే మీరు నమ్మండి నమ్మకపోండి, నిజం. దానికి అనుబంధంగానే ఈరోజు నేను వచనం చెప్తాను మీకు తర్వాత. కన్న బిడ్డల్ని ఎంకరేజ్ చేయవా. ఎంత భారభరితమైన మాట చూడద్ది. ఎడిసన్ గారు పలికిన మాట. మా అమ్మకి నేను హీరోని, అప్పుడే హీరో. అందరికీ జీరో అని, మా అమ్మకేమో హీరో. ఎంత ఏడ్చుకొని ఉంటాడు ఆ అమ్మని తలుచుకొని, ఎంత మొత్తుకొని ఉంటాడు అమ్మా అమ్మ అని. అలాంటి తండ్రివి నువ్వైతే నానా అని ఏడ్చుకుంటాడు నీ కొడుకు. ఈరోజు మా నాన్న నాకు బెస్ట్ ఫ్రెండ్ అని ప్రతిరోజు మా నాన్నని గుర్తు చేసుకుని రోజు ఒక రోజు కూడా లేదు నాకు. ఆనాటి నుంచి ఈనాటి దాకా దేవుణ్ణి గుర్తు చేసుకుంటాను, నా తండ్రిని తప్పకుండా గుర్తు చేసుకుంటాను, తర్వాత తల్లి. ఎందుకు? నేను జులాయిగాడుగా ఉన్నప్పుడే ఆయన నాలో కుటుంబానికి స్తంభములాగా ఉండేటువంటి ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా నన్ను చూశాడు ఆయన. ఆ మాటే పదే 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 పలికాడు. చివరికి అదే దేవుడు ఆమేన్ అన్నాడు. ఒక కుటుంబానికి కాదు, అనేక కుటుంబాలకి దీవెనకరంగా నా బ్రతుకును మార్చి పడేశాడు నా యేసయ్య. గొప్ప కోసం చెప్పట్లా, మీకు నేర్పించాలని చెప్తున్నాను. నేను నేర్చుకుంటారని చెప్తున్నాను. పిల్లల్ని ఎలాగ పెంచాలో, పిల్లలకి ఎలా ఎంకరేజ్ ఇవ్వాలో, నోరు తెరిచిన కాడ నుంచి దరిద్రపు కొట్టు మాటలు, శాపనార్థాలు, పనికి మళ్ళీ పాపిష్టి మాటలు కాదు. అబద్ధాలు ఆడకుండా చెప్పండి. వాడు సౌమ్యంగా ఉన్నంత వరకు మా అబ్బాయి మంచివాడు, మా అబ్బాయి రత్నం, మా అబ్బాయి అది అంటావు. వాడు కొద్ది రివర్స్ గెరేసాడు అనుకో, నువ్వు జావా నీ దినం చేయ అంటావా? నువ్వు అబద్ధాలు ఆడకుండా చెప్పు. అంటా నన్ను చేతులు ఎత్తండి. ఇగో షో చేయొద్దు. నీకు ఆవేశం కట్టలు తెంచుకున్నప్పుడు వాడిని చండాలంగా మాట్లాడతావు, లేదు చెప్పు, చేతులు ఎత్తు. నువ్వు షో చేయొద్దు. నా దగ్గర ఆడతావు నాటకం, దేవుడి దగ్గర ఆడతావు. ఎత్తు చేయొద్దు. లైవ్లో ఉన్నవాళ్ళు వీళ్ళేమనరా, వీళ్ళు అసలు ఏమ్మా మీరేమనరా? చేయొద్దమ్మా. మరి జూమ్లో కనపడుతుందా నవ్వుకుంటా? పాపం పోసినప్పుడు ఏం మాట్లాడతావు నువ్వు, నీకు తెలీదు. ఒప్పుకో, దిద్దుకో. ఎంత టెంప్టేషన్ వచ్చినా, ఎంత కోపం వచ్చినా, ఎంత శోధన వచ్చినా అక్కడ బ్యాలెన్స్ అయి నువ్వు నేను చెప్పినట్టు పలుకును. నిన్ను వేధిస్తున్న కొడుకునైనా, శోధిస్తున్న కూతురునైనా సరే నువ్వు ఇదే మాట, నువ్వు ఈరోజు నన్ను ఏడిపిస్తున్నావు కానీ
ఒకరోజు వస్తుంది, నువ్వే గొప్ప పాత్ర అవుతావు, నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమార్తె, నువ్వే గొప్ప పాత్ర అవుతావు నా కుమారుడు అని వాడు అదే రిలీజ్ అయ్యి అదే మాట్లాడు. ఖచ్చితంగా అలా కాకపోతే అప్పుడు అడు, అరే బజార్ అంతా నన్ను చూసి వస్తుంటే మమ్మేంది నువ్వు గొప్పోడు అవుతావు ఉంటుంది, ఇంత చెండాలు పొడిని నేను ఆమెను పదే పదే టార్చర్ చేస్తున్నా, అయినా సరే నువ్వు గొప్పోడు అవుతా ఉంటుంది. ఏం చూసింది నాలో మా అమ్మ? ఒక్కనాడు కాకపోతే ఒక్కనాటికైనా వానిలో నువ్వు అన్న మాట ఎడల విశ్వాసం పుట్టిద్ది. అది రహస్యం. ఏం పుట్టిద్ది? విశ్వాసం పుట్టిద్ది. ఆ విశ్వాసమే శక్తివంతమై కార్యసిద్ధికి పూనుకుంటుంది. దేవుడు ప్రయోగించేది కూడా అదే.